కదా. అర్జునుడు సారథిని కొట్టాలనుకుంటే శల్యుణ్ణి కూడా కొట్టేస్తాడు కదా. అయినా కూడా వచ్చాడు కదా అంత పెద్ద యుద్ధానికి. కృష్ణుడితో సమానంగా సారథ్యం చేయగలిగినటువంటి నేర్పరితనం ఉన్నవాడు అని ఆ రోజులలో అనిపించుకున్నవాడు కర్ణుడికి సారథ్యం చేసి వచ్చాడు. వచ్చినప్పుడు ఒక మాట చెప్తే అర్జునుడు చిరునవ్వు నవ్వినట్టు కర్ణుడు ఎందుకు నమ్మలేకపోయాడు అంటే, ఇదే మనిషి పడిపోవడానికి కారణాలు. ఇవి జీవితంలో అలవాటు చేసుకోకు సుమా. ఇవి జాగ్రత్తగా చూడు, భారతంలో ఇవి గమనించు, ఇవి నేర్చుకుని జీవితాన్ని దిద్దుకో. అందుకు భారతాన్ని చదువుకోవడం, అందుకు భారతాన్ని నేర్చుకోవడం. ఎవరేమైనా చెప్పవచ్చుగాక, నేను వినను. నేను అనుకున్నదేదో అది గొప్ప అనుకున్నవాడు వృద్ధిలోకి రాడు, రక్షణ పొందలేడు. కాబట్టి ఇప్పుడు ఆ సర్పాస్త్రాన్ని గురిపెట్టి అర్జునుడి మీదకి వదిలిపెట్టాడు. వదిలిపెట్టగానే ఆ సర్పాస్త్రం అర్జునుడి యొక్క కంఠాన్ని దునవడం కోసం వచ్చేస్తోంది దగ్గరికి. పలుదెస మంటలు ప్రబ్బగా అలఘస్ఫురణముననిగుడు అయ్యస్త్రంబున్ జలజాక్షుడు కని పంచాంగుళ మాత్రము రథము ధరణి గృంక అదుముడున్. ఆ సర్పాస్త్రం వచ్చేస్తున్నప్పుడు అన్ని వైపులా కూడా ఆ మంటలు కమ్ముకున్నాయి. అలఘస్ఫురణముననిగుడు అయ్యస్త్రంబున్నదేమీ చిన్న విషయం కాదు. ఒక పాము పగబట్టి అస్త్రంగా కర్ణుడి దగ్గర ఇంతకాలం నుంచి ఎదురు చూస్తోంది అర్జునుడి కోసం. కాబట్టి దాని పగ తీర్చుకోవాలి. ఆయన కంఠాన్ని ఎప్పుడు ఉత్తరిస్తానా అని ఇంతకాలం ఎదురు చూసినటువంటి ఆ సర్పాస్త్రానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. అది వెళ్ళి పడిపోతోంది ఆ అర్జునుడి మీద. అప్పుడెవరు రక్షించగలరు? ఆపద నుంచి రక్షించగలిగిన వాడు పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ ఎందుకు రక్షించాలి అంటే ఒకే కారణానికి రక్షించాలి. వాడు ధర్మము కొరకు నిలబడిన వాడేనా. దుస్తర్కాస్తు విరమ్యతాం అని శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి సమయంలో శిష్యులతో మాట్లాడుతూ, వేదో నిత్యమధీయతాం తదుచితం కర్మ స్వనుష్ఠీయతాం దుస్తర్కాస్తు విరమ్యతాం అంటారు. వేదమును ప్రమాణం చేసుకుని విహిత కర్మలను ఆచరించు. నీకు ఏదైనా మాట్లాడగలిగిన శక్తి ఉంటే ఆ మాట్లాడగలిగిన శక్తిని ధర్మమును బలపరచడానికి ఉపయోగించు తప్ప ధర్మ వ్యతిరేకమైన మాటలు మాట్లాడడానికి నీ సొంత అభిప్రాయాలకి వేదికలుగా మార్చుకొని మాట్లాడి ప్రజల యొక్క జీవితాలు పాడు చెయ్యవద్దు. దుస్తర్కాస్తు విరమ్యతాం, దుస్తర్కాన్ని కట్టిపెట్టు అని శంకర భగవత్పాదులు ఆనాడు చేసిన హెచ్చరిక. అంటే ఎప్పుడైనా సరే ధర్మము కొరకు మనకున్నది ఏది ఉపయోగపడినా ఈశ్వర రక్షణ ఉంది. మనకి ఎన్ని ఉన్నా అవి ధర్మమునకు కట్టుబడనప్పుడు అవి ఈశ్వర అనుగ్రహమునకు పాత్రములు కాలేదు. కాబట్టి అర్జునుణ్ణి రక్షించుకోవాలి. కాబట్టి పరమాత్మ వెంటనే కృష్ణుడు ఏం చేశాడు అంటే పంచాంగుళ మాత్రము 5 అంగుళాల మేర రథాన్ని భూమిలోకి తొక్కేశాడు. ఎప్పుడైతే రథం భూమిలోకి తొక్కివేయబడిందో అర్జునుడు కిందకి వెళ్ళాడు. కంఠానికి గురిపెట్టబడినటువంటి అస్త్రం కిరీటానికి తగిలింది. ఎందుకని ఇక్కడికి గురిపెట్టింది ఇక్కడ తగలాలి ఇప్పుడు, ఎందుకంటే కిందకి వెళ్ళిపోయింది కాబట్టి రథం. అది కిరీటానికి తగిలింది. మనిషి ప్రాణానికి తుల్యమేది రాజుల విషయంలో కిరీటమే. దాని మర్యాదకి తగినటువంటిది దానికి ఇవ్వాలి. కాబట్టి లేకపోతే అది మరింత కోపగిస్తుంది. అస్త్రం పక్కకి పోయింది అంటే నేను కిరీటం పడిపోవడానికి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు అది కిరీటానికి తగిలింది. వెంటనే ఆ కిరీటం కింద పడిపోయింది. పడిపోగానే దేవతలు, ఆకాశంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా కృష్ణ పరమాత్మ మీద పుష్పవృష్టి కురిపించారు. ఎందుకు అంటే అర్జునుణ్ణి రక్షించాడు అని చెప్తే కేవల వాచ్యార్థం కాదు. ధర్మరక్షణ కొరకు పరమాత్మ ఎంత జాగరూకుడై ఉంటాడు, ఎంత అప్రమత్తుడై ఉంటాడు అన్నదానికి పరాకాష్ఠ. అర్జునుణ్ణి రక్షించడానికి రథాన్ని 5 అంగుళాలు భూమిలోకి తొక్కి కిరీటం పడిపోయేటట్టుగా చేసి అది తృప్తి పడిపోయేటట్టు చేయాలి. కాబట్టి ఇప్పుడు ఆ కిరీటం పడిపోయింది. కురువంశోత్తమ వారి దిక్కు ప్రజ సంక్షోభింప ఆ పాప తూపు రయం ఉగ్రముగాగా బిట్టడరి దంభోళి ప్రభగ్న క్షమాధర శృంగాకృతిగా హరించే బహురత్నస్ఫీత రశ్మి ఛటాస్ఫురితంబైన కిరీటమున్ విజయనుప్పున్ తేజమున్ కుందగన్. ఆ బాణం వచ్చి అర్జునుడి కిరీటానికి తగిలితే ఆ కిరీటం కింద పడిపోతే అనేక రత్నములతో ప్రకాశిస్తున్నటువంటి ఆ కిరీటం మండిపోయి భూమిలో పడిపోయే వరకు ఒప్పుకోకుండా సర్పాస్త్రం ఆ కిరీటాన్ని
ఆ విధంగా మురిపిడి పెట్టేస్తే అర్జునుడు మాత్రం ఆ కిరీటం లేకుండా ఉండేటప్పటికట శిఖరం లేనటువంటి ఒక నల్లటి పర్వతం ఎలా ఉంటుందో అలా అర్జునుడు పరమాద్భుతమైనటువంటి రీతిలో కనపడ్డాట. అంటే అప్పుడు కూడా అంత అందంగా ఆయన కనపడ్డాడు. ఒక భూరి పర్వత శిఖరం వజ్రాయుధం చేత ఖండింపబడి పర్వతం నిలబడితే ఎలా ఉంటుందో కిరీటం పడిపోయినటువంటి అర్జునుడు అలా ఉన్నట్ట. అయినా ఆ వజ్ర వైఢూర్యాదులతో కూడుకున్నటువంటి ఆ కిరీటం పడడం అనేటటువంటిది మాత్రం అంత తేలిక విషయం కాదు. ఎందుకనంటే అదేం మామూలు కిరీటం కాదది. సురపతి తపంబు చేసిన పరమేష్టి ప్రియంబు పొంది బహుమాన పురస్సరముగనిచ్చిన ఎది ఆ కిరీటము అరిభీషణత్వ కీర్తిదము నృపా. అది ఒకానొకప్పుడు దేవేంద్రుడు గొప్ప తపస్సు చేస్తే సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సంతోషించి దేవేంద్రుడికి ఇచ్చినటువంటి కిరీటం. అటువంటి కిరీటాన్ని దేవేంద్రుడు మళ్ళీ అర్జునుడికి ఇచ్చాడు అంటే కారణం సముద్రవాసులైనటువంటి నివాత కవచలు అనబడేటటువంటి రాక్షసగణాన్ని ఇంద్రుడే నిగ్రహించలేకపోతే అర్జునుడి యొక్క సహాయం తీసుకున్నాడు. అప్పుడు అర్జునుడు వాళ్ళని నిగ్రహించాడు. అర్జునుడు వాళ్ళని నిగ్రహించి నాకు ఉపకారం చేశాడు అని సంతోషించినటువంటి ఇంద్రుడు బ్రహ్మగారు తనకిచ్చినటువంటి కిరీటాన్ని అర్జునుడికి ఇచ్చాడు. అంత గొప్పదైనటువంటి ఆ కిరీటం ఇవాళ ఆ సర్పాస్త్రము చేత అర్జునుడి శిరస్సు నుంచి డుల్లి కింద పడిపోయింది. ఇప్పుడు ఆ కిరీటం లేకపోతే అర్జునుడు ఎలా ఉన్నాడంటేట శృంగములేని నీలగిరి చెల్వున క్రీడి కిరీటహీనుడయ్యున్ కనుపట్టే వెల్లతల ఎల్లియు మౌళి దృఢంబుగా నమర్చె కురునాథ పూర్ణ శశి చెన్నున పూర్వ మహీధరంబు కాంతిం గడచన్న ఎందము ప్రతీతముగా నటించు చట్పుడన్. శిఖరం లేనటువంటి నల్లకొండ ఎలా ఉంటుందో అటువంటి అర్జునుడు తెల్లటి బట్ట తీసి తలపాగా చుట్టుకున్నట్టు. నా కుండలి నామకుటి నాస్రగ్వి నాల్పభోగవాన్ అంటారు రామాయణంలో. నేను తెల్లటి తలపాగా చుట్టుకున్నాడు ఆ యుద్ధంలో. చుట్టుకుంటే ఇప్పుడు పూర్ణ చంద్రబింబం ప్రకాశిస్తున్నటువంటి పర్వతం ఎలా ఉంటుందో ఆ శిఖరం మీద చంద్రబింబం ప్రకాశిస్తే అలా ఉన్నట్ట అర్జునుడు. ఆ నాగాస్త్రం అర్జునుడిని చంపలేకపోయాననేటటువంటి బాధతో మళ్ళీ వస్తుంటే ఇది ఎక్కడి పాము అని చెప్పి అర్జునుడు అడిగితే కృష్ణ పరమాత్మ ఆది పర్వంలో జరిగినటువంటి విషయాన్ని మళ్ళీ అర్జునుడికి జ్ఞాపకం చేస్తే ఆ వస్తున్నటువంటి సర్పాస్త్రం మీద ఆయన బాణ పరంపరని విడిచిపెట్టి ఆ వస్తున్నటువంటి అస్త్రాన్ని ధ్వంసం చేసేశాడు. దానితో ఎప్పటి నుంచో కర్ణుడు పెట్టుకున్నటువంటి ఆశ, నేను అర్జునుడిని పడగొట్టడానికి నా దగ్గర సర్పాస్త్రం ఉంది అని, ఆ సర్పాస్త్రం విఫలమైపోయింది. అయిపోయిన తరువాత ఇంకా యుద్ధం చేస్తున్నటువంటి కర్ణుడికి పూర్వం ఉన్నటువంటి శాపములు అమలులోకి వచ్చేటటువంటి సమయం ఆసన్నం అయిపోయింది. అందుకని భూసుర శాపంబున ఇది ఈ సూతజు రథము చక్రమిల కృంగెడు వీతాసుడగు ఈతడని సేవాసముదయ యుగ్మకము వినం పలికె నృపా. యమధర్మరాజు గారు పైకి కనపడకుండా రెండు పక్షాలలో ఉన్నటువంటి వాళ్ళకి వినపడేటట్టుగా ఒక మాట చెప్పేట. భూసుర శాపంబుననిదే ఈ సూతజు రథ చక్రమిల కృంగెడు. ఇదిగో ఒకానొక నాడు ఒక బ్రాహ్మణుడిచ్చినటువంటి శాప కారణంగా ఈ కర్ణుడి యొక్క రథచక్రం భూమిలోకి దిగబడిపోతోంది. వీతాసుడగు ఈతడు అని ఈతడు సేనా సముదయ యుగ్మకము వినంబలికే నృపా. ఇతడు కొంతసేపట్లో మరణిస్తాడు అని చెప్పి ఆ యమధర్మరాజు గారు రెండు పక్షాలలో ఉండేటటువంటి వాళ్ళకి కూడా వినపడేటట్టుగా మాట్లాడాడు. కానీ ఎవ్వరికీ మాత్రం కనపడలేదు. యమధర్మరాజు గారు వచ్చి ఈ మాట చెప్పాడు అన్న మాటకు అర్థం ఏమిటి? చక్రం దిగబడిపోతోంది, వీతాసుడవుతాడు అంటే ప్రాణములు పోతాయి కాసేపట్లో ఇంకా కర్ణుడివి అని యమధర్మరాజు గారు చెప్పవలసిన మాట చెప్పేశాడు. పరశురాముడిచ్చినటువంటి భార్గవాస్త్రం ఆ సమయంలో కర్ణుడికి జ్ఞాపకం రాలేదు. ఒక్కొక్క శాపం అన్వయం అవుతోంది. రథం యొక్క ఎడమ చక్రం
నేలలో క్రమక్రమంగా కృంగిపోతున్న కారణం చేత రథం పెళపెళ శబ్దాలతో విరిగిపోతోంది. రథమా వికలమైపోయింది, సర్పాస్త్రమా విఫలమైపోయింది, భార్గవాస్త్రమా జ్ఞాపకానికి రావట్లేదు, బ్రాహ్మణ శాపమా అమలైపోయింది. ఇంకా ఇటువంటి సమయంలో ఆ కర్ణుడి యొక్క మనసు ఎంత బాధపడుతుంది. ఇప్పుడు ఆయన చాలా బాధపడి ఆశ్చర్యకరమైనటువంటి ఒక మాట మాట్లాడాడు. ధర్మవాదులు ధర్మతత్వ ప్రధాన చిత్తులకు వారి భూని రక్షించు ధర్మమందురు, అది బొగ్గుగా వించే అతుల ధర్మశీలుడగు నాకు ధర్మవు సెలవు లేదే. అందరూ ఓ మాట చెప్తుండగా నేను విన్నాను. ఎవరైతే ధర్మతత్వ ప్రధాన చిత్తులకు వారి ఏది చేస్తున్నా ఇది ధర్మమేనా, ఇది ధర్మ చట్రంలో ఇముడుతుందా అని ఆలోచన చేస్తూ ఉంటారో, ధర్మచట్రంలో ఇముడుతుంది చెయ్యడం, ఇది ధర్మచట్రంలో ఇమడదో, ఎంత సంతోషకరమైన పని అయినా అది ఎంత సుఖాన్నిచ్చినా ధర్మచట్రంలోకి ఇమడదు అన్నదాన్ని ఎవడు వదిలిపెట్టేస్తాడో, అటువంటి బుద్ధి ఎవడికి ఉంటుందో వాడిని ఆ ధర్మమే రక్షిస్తుంది అని అంటారు. అటువంటి ధర్మము నన్నెందుకు రక్షించట్లేదు అన్నాడు. ఆ ప్రశ్నలోనే జవాబు లేదు. చేసే పని ధర్మచట్రంలో ఇముడుతుందా అని కర్ణుడు ఆలోచించుకొని ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎప్పుడో అర్జునుడితో కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు రావలసినటువంటి యుద్ధంలో కర్ణుడు నిలబడి అర్జునుణ్ణి గెలవకూడదని విధి ఆయన మరణించడానికి కావలసినటువంటి సమస్త సంభారములను ఎందుకు వండి సిద్ధం చేసేసింది కాలంలో ముందే? ధర్మాన్ని వదిలిపెట్టడం వల్ల. కానీ పైకి మాత్రం ధర్మాన్ని నన్నెందుకు రక్షించట్లేదు పట్టుకున్నా అంటే అది నోటితో చెప్పిన మాట అవుతుందేమో, కానీ ఆచరించిన ధర్మం ఎలా అవుతుంది? కాబట్టి ఆ కోపోద్రేకంలో ఆ కర్ణుడు ఆ స్థితిలో కూడా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు, అర్జునుడు ఐంద్రాస్త్ర ప్రయోగం చేశాడు. ఒకటి మాత్రం నిస్సందేహంగా గొప్ప విషయం, అటువంటి స్థితిలో అంత కష్టంలో అంత విచలితమైపోయినటువంటి మనసుతో ఉన్నవాడు కూడా అంత బాణ పరంపర ప్రయోగించి కృష్ణార్జునుల్ని ఎదుర్కొని కష్టపెట్టడం అంటే చిన్న విషయం కాదు. అందుకు దేవతలు కూడా వచ్చి ఆకాశంలో నిలబడ్డారు అంటే నిజంగా కర్ణుడి యొక్క పౌరుష ప్రతాపాలు ఆ విషయంలో స్తుతిపాత్రములు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ కర్ణుడి వంక తిరిగి అన్నారు, నువ్వు ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడుతున్నావు, ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడడం వల్ల ప్రయోజనం ఏముంటుంది అని అర్జునుడి వంక తిరిగి, ఓ కిరీటి, ఇక నువ్వు ఏ అలసత్వాన్ని ప్రదర్శించద్దు, ఇక వెంటనే బాణప్రయోగం చేసి అర్జునుడిని చంపేయమన్నారు. ఆ రథచక్రం కర్ణుడిది మరింతగా నేలలోకి దిగబడిపోయింది. అప్పుడు ఇక ధైర్యము చెదిరిపోయినటువంటి వాడై ఆ యుద్ధభూమిలో నిలబడి కన్నుల నీరు కారిపోతుండగా దుఃఖిస్తూ అర్జునుణ్ణి చూసి ఆ కర్ణుడు అన్నాడు, అరదంబు చక్రంబు ధరచాల కృంగిన ఎత్తెద అంతకు నీయకుండుము, ఏను భూమిస్థుడ నీవు రథస్థుండవు, ఈ ఎడ తగువకు నీయకునికి విరిదలవానిని విరధుని ఆయుధం విడినవానిని శూరులీయరెండు, మహిత శూరుడవను మాత్రగా దుత్తమ కొలుడవు, రణధర్మ కోవిదుండవు, ఇట్టి నీవు తగిన ఎట్టి భంగిన అని చెయ్యవలయు, ఇట్లు సెప్పుటెల్ల పాడి ఏర్పటంగా పలుకుట కానీ గోవిందునకును నీకు వెరచి కాదు. అర్జునుడితో మాట్లాడుతూ, అర్జున, నువ్వు చూస్తున్నావు కదా, నా రథం యొక్క చక్రం భూమిలోకి దిగబడిపోయింది, నువ్వు రథం మీద నిలబడి యుద్ధం చేస్తున్నావు, నేను భూమి మీద ఉన్నాను. పైగా యుద్ధంలో నీతి ఏమిటి? జుత్తు విరబోసుకున్నవాణ్ణి, భూమి మీద నిలబడిన వాణ్ణి, ఆ తర్వాత ఆయుధం లేనటువంటి వాణ్ణి, రథం విరిగిపోయినటువంటి వాణ్ణి శూరులైనటువంటి వారు యుద్ధంలో పడగొట్టారు. రెండు, నువ్వు గొప్ప శూరుడివే కాదు, గొప్ప వంశంలో జన్మించావు. అటువంటి వాడివి, యుద్ధ ధర్మాలు తెలిసున్నవాడివి, ఇలా భూమి మీద నిలబడినటువంటి నన్ను సంహరించడం మర్యాద కాదు. నేను ఈ రథాన్ని పైకెత్తడానికి ప్రయత్నిస్తాను, కాబట్టి నాకు కొంత సమయాన్ని ఇయ్యి.
ఇక ఈ మాటలు చెప్తున్నాను అంటే యుద్ధ నియమం నిలబడాలి అన్న ఉద్దేశ్యంతో చెప్తున్నాను తప్ప నీకో గోవిందుడికో భయపడి చెప్తున్నానని మాత్రం అనుకోవద్దు అన్నాడు. కానీ ఆ రథచక్రం పైకెత్తడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు కదా. ఎందుకని అంటే అది శాపము చేత ఆ రథచక్రం భూమిలోకి వెళ్ళిపోయింది. వెంటనే కృష్ణ పరమాత్మ కర్ణుడి వంక తిరిగి, ఏమీ తగవును ధర్మము నీ మనమున నీడు పుట్టెనే, గర్వమును ఉద్దామ దురభిమానము నేలా మరచితి కర్ణ ఆ చలం మెటబోయన్. ఏమిటి ఆశ్చర్యం, ఇవాళ నీ మనసులో ధర్మం గురించి ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన నీకు ఎప్పుడైనా ఉందా? ఎన్ని తప్పు పనులు చేయించావు, ఎన్ని తప్పు పనులు చేయడానికి ప్రోత్సాహం ఇచ్చావు. అప్పుడు అక్కర్లేకపోయిన ధర్మం ఇప్పుడు అకస్మాత్తుగా పనికొచ్చిందా? ఏమీ ఇన్నాళ్ళు గర్వంతో మాట్లాడేవాడివే, దురభిమానంతో మాట్లాడేవాడివే, మాత్సర్యంతో మాట్లాడేవాడివే, అవన్నీ పోయి యుద్ధభూమిలో నించుని ఏడుస్తూ మాట్లాడుతున్నావే ఇవాళ. అంటే నువ్వు ధర్మాన్ని వదిలిపెట్టడం చేత నీకు ఈ కష్టాలు వచ్చాయి. అంతకు మించి నిజానికి పరమాత్మకి రాగద్వేషాలు ఉంటాయి. కాబట్టి పరమధర్మపరులు పాండుభూవల్లభుసుతులు వారి నతుల శుభములందు ధర్మహీనులైన ధార్తరాష్ట్రులకు పాటిల్లు నివిధమున ఎల్లచేటు. ఇక్కడ నిజంగా చెప్పాలి అంటే కృష్ణ పరమాత్మ తీర్పు చెప్పేశారు. పరమధర్మపరులు పాండుభూవల్లభుసుతులు, పాండుభూవల్లభుడైనటువంటి ఆ పాండురాజు యొక్క పిల్లలు 5 పంచపాండవులు ఉన్నారే, వాళ్ళు ధర్మాన్ని అనుష్ఠిస్తారు, ధర్మాన్ని గౌరవిస్తారు. కాబట్టి వారి నతుల శుభములందు వాళ్ళని శుభములు పొందుతుంటాయి. ఇక ధర్మహీనులైనటువంటి వారు ధార్తరాష్ట్రులు, ఆ ధృతరాష్ట్రుడి యొక్క బిడ్డలు. కర్ణుడు తనంత తానుగా గొప్ప పరాక్రమాన్ని పొందినవాడై ఉండవచ్చు, నిస్సందేహం. సహజ కవచకుండలములతో పుట్టినవాడు, నిస్సందేహం. ఆయన ప్రారబ్ధం కన్యాగర్భమై పుట్టడం, అది పెద్ద దురదృష్టం. ఆ పైన విధి ఆయన్ని దుర్యోధనుడి పక్కన చేర్చింది. ఏది చేస్తున్నా, ఏది మాట్లాడుతున్నా నన్నింత చేసిన దుర్యోధనుడిని సంతోష పెట్టడానికి చేస్తున్నానా, మాట్లాడుతున్నానా లేదా అంటే నిజానికి కర్ణుడి యొక్క గుణములన్నిటినీ కప్పేసింది. కర్ణుడిని అధర్మం వైపుకి జారిపోయేటట్టు, ఒరిగిపోయేటట్టు చేసినది ఏది అంటే దుష్టులతోటి సాంగత్యం. అందుకే ఇన్ని గుణములు ఉన్నవాడైనా దుష్టులతోటి సాంగత్యమును పొందితే చిట్ట చివరికి పరిస్థితి అలాగే ఉంటుంది. అందుకే కృష్ణ పరమాత్మ తీర్పు చెప్తున్నారు. ధర్మాన్ని వదిలిపెట్టేసినటువంటి వాళ్ళు ధార్తరాష్ట్రులు, వాళ్ళకి చేటు లభిస్తుంది తప్ప కన్నా వాళ్ళకి మంచి జరగమంటే ఎలా జరుగుతుంది? ఇవాళ ధర్మం గురించి మాట్లాడుతున్నావు, అర్జునుడి రణధర్మం గురించి చెప్తున్నావు, మంచిదే. కానీ ఒకనాడు వీళ్ళందరినీ లక్క ఇంట్లో పెట్టి కాల్చాలన్నప్పుడు తప్పన్న ఆలోచన నీకు రాలేదు, అప్పుడు నీకు ధర్మం గుర్తు రాలేదు. కపటజ్యూతాన్ని కల్పించి ధర్మరాజు గారి యొక్క రాజ్యాన్నంతటినీ కబళించి వాళ్ళని అరణ్యవాసానికి, అజ్ఞాతవాసానికి పంపించి ఇడుముల పాలు చేసినప్పుడు నీకు ధర్మం జ్ఞాపకం రాలేదు. ద్రౌపదీదేవిని తీసుకొచ్చి నిండు సభలో వివస్త్రని చెయ్యాలనుకున్నప్పుడు నీకు ధర్మం గుర్తు రాలేదు. ఆవిడ మనసు కాదు, పంచపాండవుల మనసు కాదు, భారతం చదివిన వాడి ఎవడి మనసైనా అసహ్యించుకునేలా మాట్లాడినప్పుడు నీకు ధర్మం జ్ఞాపకం రాలేదు. ఘోషయాత్ర నెపంతో నువ్వు దుర్యోధనుడు మీ అందరూ బయలుదేరి ధర్మానికి కట్టుబడి అరణ్యవాసం చేస్తున్న పాండవుల్ని అవమానించాలని అనుకున్నాడు, నీకు ధర్మం జ్ఞాపకం రాలేదు. బాలుడైన అభిమన్యుడిని ఒక్కడిని చేసి అందరూ చుట్టుముట్టి వెనక్కెళ్ళి అభిమన్యుడి వింటినారి తెంపడానికి బాణం వేసి మట్టు పెట్టినప్పుడు నీకు ధర్మం జ్ఞాపకానికి రాలేదు. ఇన్ని పాపాలకి కారణం నువ్వే. దుర్యోధనుడు తప్పు చెయ్యాలనుకున్నప్పుడల్లా ప్రోత్సహించి మాట్లాడిన వాడివి నువ్వే. ధార్తరాష్ట్రుల యొక్క పాపములన్నింటినీ ప్రోత్సహించి పలికిన వాడివి నువ్వే. అప్పుడిప్పుడు నీకు ధర్మం జ్ఞాపకానికి రాలేదు. వాటి పర్యవసానంగా యుద్ధం జరిగితే ఇప్పుడు మాత్రం అర్జునుడికి చెప్పడానికి ధర్మం జ్ఞాపకానికి వచ్చింది. ఎంత ఆశ్చర్యం! నువ్వు అనుష్ఠించని ధర్మం నిన్ను ఎలా కాపాడుతుంది, ఎందుకు కాపాడుతుంది అని అనేసరికి ఆ రథం యొక్క దూలం కింద భుజం చేర్చి కర్ణుడు ఆ రథాన్ని పైకెత్తే ప్రయత్నం చేశాడు. ఆయన బలం ఎంత గొప్పది అంటే ఆ రథచక్రం భూమిలోంచి పైకి రాలేదు, కానీ
నదులతోటి, సముద్రాలతోటి, పర్వతాలతోటి ఉన్నటువంటి ఈ భూమి అంతా 6 అంగుళాలు పైకి లేచింది. మొత్తం భూమి 6 అంగుళాలు పైకి లేచింది, కానీ రథచక్రం మాత్రం భూమిలోంచి పైకి రాలేదు. కర్ణుడు సామాన్యమైన వీరుడని ఎవరనగలరు? అంతటి గొప్ప పరాక్రమాన్ని, అటువంటి భుజబలాన్ని ఆయన ప్రదర్శించాడు. ఆయన ఎంత పైకెత్తుదాం అనుకుంటుంటే రథచక్రం అంత లోపలికి దిగబడిపోతాం. ఇక అర్జునుడు సంకల్పం చేసి కులిశ ప్రస్ఫురణాపహాసన విభాగుచ్చంబులం కల్గి ఆకలిమై వచ్చు కృతాంత వక్త్రమననుగ్రంబై మురారాతి రుద్రుల చక్రంబును శూలమున్ తెగడుచున్ క్రూరంపుటొప్పారు అంజలికంబైన మహాస్త్రముందుడి వికర్షంబబ్బునం చేయుచున్. అర్జునుడు శ్రీ మహావిష్ణువు యొక్క చేతిలో ఉండేటటువంటి ఆ సుదర్శన చక్రాన్ని, పరమశివుడి యొక్క చేతిలో ఉండేటటువంటి త్రిశూలాన్ని కూడా దాటిపోయిందా అన్నంత తేజస్సుతో విరాజిల్లుతున్నటువంటి వజ్రాయుధం లాంటి అత్యంత కఠినమైనటువంటి, క్రూరమైనటువంటి బాణాన్ని ఒకదాన్ని తీసి దాని మీద మహాస్త్రాన్ని సంకల్పం చేసి ధనస్సుకి తొడిగి ఆ వింటినారికి సంధించి విడిచిపెడుతూ ప్రతిజ్ఞ చేశాడు. ఈ ప్రతిజ్ఞ చెప్పేస్తూ ఉంటుంది, అర్జునుడు గొప్పవాడా, కర్ణుడు గొప్పవాడా, ఎవరి మార్గాన్ని మనం అనుసరించాలి అన్నదానికి ఈ ప్రతిజ్ఞ ఒక్కటి చాలు. అర్జునుడు అన్నాడు, ఏను తపశ్చరణంబున దానంబున గురుజనాభితర్పణమున నిత్యానూన వ్రతశీలుడనేనియు కర్ణు తల త్రెంచు ఈ శరమనియన్. నేను తపస్సు చేసిన వాడనైతే, ఏకాగ్ర బుద్ధితో చేస్తే ఏ పనైనా, నేను దానములు చేసిన వాడనైతే, చేసేటటువంటి దానం నిజానికి మళ్ళీ ఇంకోరి దగ్గర ఇంకోటి పుచ్చుకోవడానికి వీళ్ళ దగ్గర ఉన్నది ఎవరికో ఇవ్వడం కాదు. అలా ఇచ్చింది దానం ఎందుకు అవుతుంది? నా దగ్గర ఒకటి ఉందనుకోండి, అది ఎంత గొప్పదైనా కావచ్చు, నేను అది తీసేసి అవతల వారికి ఇచ్చి అవతల వారి దగ్గర మళ్ళీ ఇంకోటి పుచ్చుకున్నాను అనుకోండి, దానం అంటారు కదా, అది పైగా అది చాలా గొప్ప దానం అని చెప్పడం ఎలా కుదురుతుంది? కాదు, నా దగ్గర ఉన్నది తృణమైన, నేను మళ్ళీ ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా ఇచ్చిందేదో అది దానం. అటువంటి దాతనైతే, సేవ చేసి గురువులకు తృప్తిని కలిగించిన వాడనైతే, గురువులు నా పట్ల తృప్తిని పొందినది నిజమైతే, పుణ్యకర్మలను ఎల్లప్పుడూ ఆచరించేవాడినైతే, పుణ్యకర్మ అంటే శాస్త్రము చేత విధింపబడినటువంటి మంచి కర్మలు, అవి చెయ్యాలంటే దాని మీద ఆసక్తి ఉండాలి కదా. అటువంటి ఆసక్తి కలిగిన వాడనైతే, అటువంటి పనులు చేసిన వాడనైతే ఈ బాణము కర్ణుడి యొక్క తల నరికేస్తుంది అని చెప్పి ఆయన ఆ బాణాన్ని విడిచిపెట్టాడు. అది విడిచిపెట్టేటప్పటికే ఆకాశం బ్రద్దలైపోయిందా, లేకపోతే పంచభూతములు గడగడ ఉనికిపోయాయా, భూమి కదిలిపోయిందా అనేటట్టుగా అది వెళ్ళి కర్ణుడి యొక్క తలని తుంచేసింది. నిత్తుటిలో ఆ తల మునిగిపోయి తలలేని మొండెం ఆ కొండ వాగులోంచి ఆ ఏరు ప్రవహిస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలా నెత్తురు కారుతుండగా డుళ్ళి నేల మీద పడిపోయింది. పర్వతం కూలిపోతే ఎలా ఉంటుందో, వజ్రాయుధం పెట్టి కొట్టబడినప్పుడు ఆ పర్వతం ఎలా పడిపోతుందో అలా కర్ణుడి యొక్క శరీరం నేల మీద పడిపోయింది. అందరూ చూస్తుండగా జరిగినటువంటి మహాద్భుతమేమి అంటే, ఇటువంటి కర్ణుడు లేకపోతే నిజానికి దుర్యోధనుడు యుద్ధానికి రాడు, రాకపోతే ధర్మ సంస్థాపన ఎలా కుదురుతుంది? కాబట్టి అధిప అంతన కనువిచ్చి అఖిలజనులకు అనుగుణంగా ఆ యుజ్వలతనువు విడిచిచని సముద్దీప్తమైన తేజంబు వారిజాప్త బింబంబు సొచ్చనచ్చద్భుతముగా. అందరూ చూస్తుండగా ఆ పడిపోయినటువంటి కర్ణుడి యొక్క శరీరంలోంచి ఒక గొప్ప తేజపుంజం ఒకటి పైకి లేచి ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి ఆ సూర్యనారాయణమూర్తి యందు లీనమైపోయింది. పాంచాలురందరూ బిగ్గరగా కేకలు పెట్టారు, యుద్ధవాద్యాలన్నీ మ్రోగించారు, పెద్ద పెద్దగా జయజయధ్వానాలు వినపడ్డాయి. పాండవ పక్షం అంతా కూడా అపారమైనటువంటి సంతోషాన్ని పొందింది. కౌరవపక్షం అంతా హడిలిపోయింది. దుర్యోధనాదులకైతే నోట మాట లేదు, నిశ్చేష్టులైపోయారు. రథాన్ని మళ్లించుకొని ఎవరి మానాన వెళ్ళిపోతున్నారు. కృతఘ్నత అన్న మాటకి అర్థం ఏమిటి అంటే, నిడుగేలున్
బలుతొడలు వెడద ఉరమునై రణామనిన్ కర్ణునొడల్ పడియున్నగని విషాదంబడరి తొలగోమాట్కి గ్రుంకే అర్కుండంతన్. ఆ కర్ణుడు మహానుభావుడు దీర్ఘమైనటువంటి బాహువులు, బలిష్టమైనటువంటి తొడలు, విశాలమైనటువంటి వక్షస్థలం. అటువంటి ఆ కర్ణుడు శరీరం విడిచిపెట్టేసి యుద్ధభూమిలో పడిపోయాడు. అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోతే తొలగుమాట్కి విషాదంబడరి తొలగుమాట్కి కృంకె అర్కుండంతన్. సూర్యాస్తమయం అయిందిట. అది చూడలేక సూర్యుడు అస్తమించాడా అన్నట్టుగా ఉందిట. ఏది చూడలేక? తన కుమారుడైనటువంటి కర్ణుడు పడిపోయాడని చూడలేక, బతికున్నంత కాలం అధర్మము అని మనసులో తెలిసున్న దుర్యోధనుడి సంతోషం కోసం దానితో అంటకాగి అన్ని మాటలు అనిపించుకుని యుద్ధభూమిలో నిలబడి ఏడ్చి బతిమాలుకుని అర్జునుడు వేసిన బాణాలకి తట్టుకోలేక కంఠం తెగి పడిపోతే ఒక్కడంటే ఒక్కడు శవం దగ్గరికైనా రాకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే ఆ పరిస్థితిని చూసినటువంటి సూర్యుడు ఇక నేను చూడలేనని అస్తమించాడా? బ్రతికున్నంత కాలం నీ బలాన్ని వాడుకోవడం కోసం ప్రయత్నించడమే తప్ప నువ్వు పడిపోయిన నాడు అయ్యో కర్ణుడు అని రథం దిగి వచ్చి నీ శరీరం దగ్గర నిలబడి కన్నీరు పెట్టినవాడు ఒక్కడు లేడు. అటువంటి వారి కోసమా ఇంత యుద్ధం చేశావు అని బాధపడి విడిపోయాడు ఆ సూర్యుడు. ఇటువంటి దుష్టులతోడి సాంగత్యము చివరికి జీవితాలు ఎంత ప్రమాదకరంగా ముగిసిపోవడానికి కారణమవుతుందో చూసావా అని లోకమునకు పాఠం చెప్పడం కోసం మౌన సందేశం ఇవ్వడానికి వెళ్ళిపోయాడా అన్నట్టుగా విషాదంబడరి తొలగోమాట్కి కృంకె అర్కుండంతన్. సూర్యాస్తమయం అయిపోయింది. నిర్గత ప్రాణురాధేయు నిజకరముల కరుణ పెంపున అంటుట కారణముగా పవన స్నానమలరింపబోవునట్టు అపర జలనిధిలోనికి అరిగె వినుడు. ఆ సూర్యభగవానుడి యొక్క కిరణములు కరములు కదూ. కిరణములు అంటే ఆ కాంతిని పట్టుకొచ్చేటటువంటి ఆయన యొక్క తేజ సంబంధమైనవి. అవే కరములు, ఆయన చేతులు. ఆ కిరణములు శవం మీద పడ్డాయి కదూ. సూర్యాస్తమయం అవ్వకముందు శవాన్ని ముట్టుకున్నాను కాబట్టి నేను మళ్ళీ పవిత్రుడనవడానికి స్నానం చెయ్యాలి అని సూర్యుడు అనుకున్నాడా అన్నట్టుగా పశ్చిమ సముద్రంలోకి మునిగిపోయాట సూర్యుడు. సూర్యాస్తమయం అయిపోయింది. వెంటనే శల్యుడు ఆ టెక్కము తెగిపోయి మోడుబారిపోయినటువంటి ఆ రథాన్ని పట్టుకొని, ఎందుకంటే ఆ పతాకం కూడా పడిపోయింది, అర్జునుడు కొట్టేశాడు. ఆ ఖాళీ రథాన్ని పట్టుకొని వెనక్కి తిరిగి కర్ణుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. సైన్యాలన్నీ పరిగెత్తి పారిపోయి, ఆ పారిపోయేటప్పుడు అర్జునుడి యొక్క పతాకం వంక చూస్తూ పారిపోయారు. అప్పుడు శల్యుడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి అంటాడు, నరవర ఎందు చూడమిరణంబులు కర్ణుడు అర్జునుండు సంగరమొనరెంతురే ఇటుల క్రౌర్య నిరూఢికి దివ్యులుంది అచ్చెరు అది అట్టులుండే విను చెప్పెద ఎంతయు భీతి పొందిరా హరియు నరుండు కర్ణువడి అంత విధాత్రుడు తప్పెవానికి. బతికున్నంత కాలం, యుద్ధం చేస్తున్నంత కాలం, యుద్ధానికి వెడుతున్నంత కాలం తనని ఎవడో పొగిడాడని, ఎవడికో తను మాట ఇచ్చానని వేపుకు తినేసి చచ్చిపోయేటంతగా చంపేసి చచ్చిపోయినవాడు చచ్చిపోయేటట్టుగా చేసేసినటువంటి శల్యుడు ఇప్పుడు పొగుడుతున్నాడు కర్ణుడిని. ఇంత ప్రమాదకరమైన వ్యక్తిత్వాలతో అంటగలిసి ఉన్నవాడు శాంతిని పొందమంటే ఏం పొందుతాడు? ఎన్ని గుణములుంటే మాత్రం అటువంటి వాడు శోభిస్తాడు? ఆయన దురదృష్టం ఏమిటో, ఆయన జీవితం అంతా దుర్మార్గుల మధ్యలోనే గడిచింది ఆ కర్ణుడి. నరవరా ఎందు చూడమిరణంబులు ఇప్పుడు చెప్తున్నాడు దుర్యోధనుడితోటి. ఓ దుర్యోధన, లోకంలో యుద్ధాలు చూడలేదా? కర్ణుడు అర్జునుండు సంగరమొనరెంతురే ఇటుల. అసలు ఆ కర్ణుడు అర్జునుడు చేసినటువంటి యుద్ధం ఎంత అద్భుతం! క్రౌర్య నిరూఢికి దివ్యులొంది రచ్చెరు.
ఆఖరికి వాళ్ళిద్దరూ చేస్తున్నటువంటి యుద్ధ తీవ్రతకి దేవతలు తెల్లబోయారు. అది అట్టులుండే విని చెప్పేదనంతయు భీతి పొందిరా హరియు నరుండు కర్ణువడి. నిజం చెప్పాలంటే ఆ కర్ణుడు చేస్తున్నటువంటి యుద్ధానికి కృష్ణార్జునులు కూడా భయపడిపోయారు. అంత గొప్ప యుద్ధం చేశాడు. అంత విధాత్రుడు తప్పెవానికి ఆయనకి దైవానుగ్రహం మాత్రం లేదు. ఆ కర్ణుడికి ఎందుకు లేదు? వీళ్ళందరి వల్లే లేదు. అధర్మపక్షం. ఆ అధర్మపక్షంలో ఉండిపోవడం వల్లే ఆయనకి భగవద్ అనుగ్రహం లేకుండా పోయింది. కాబట్టి అంత గొప్పవాడయా అని ఇప్పుడు పొగిడాడు వెళ్ళి దుర్యోధనుడి దగ్గర. తన బలహీనత తానొకటి అధిగమించి ఉంటే ఈ పరిస్థితి ఏర్పడేదా? ముందే పాండవుల్లోకి పోయి ఉంటే ఎందుకు బయలుదేరాడు దానికి? అసలు ఇంత అల్లరి ఉండేదా? భారతం ఎందుకు చదువుకుంటారు అంటే, భారతం ఎప్పుడో జరిగిపోయిన కథ అనుకుంటే వేరు. భారతం జరిగిపోయిన కథ అయినా అంతకన్నా గొప్ప అనుభవాలు వ్యక్తికి ఇచ్చి ఎవడి జీవితం వాడు తీర్చిదిద్దుకోవడానికి పనికొచ్చేటట్టుగా చేయగలిగినటువంటి ఇతిహాసం కనుకనే అందరి కోసం, మానవాళి కోసం మహానుభావుడు ఉదారంగా వ్యాసభగవానుడు పంచమవేద స్వరూపంగా దాన్ని మనకి అనుగ్రహించి మన పట్ల అంత ఉదారుడయ్యాడు. ఆయనకి మనం ఏమి ఇవ్వగలం? రెండు చేతులు జోడించి నమస్కరించడం తప్ప. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పులారవిందాయత పత్రనేత్ర ఏనత్వయా భారతతైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అని ఆ వ్యాస భగవానుడికి నమస్కరించగలం. ఆ తర్వాత కృష్ణార్జునుడు ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళారు. ఆయన పాదములకు నమస్కరించారు. కర్ణుడి యొక్క మరణవార్త చెప్పారు. కర్ణుడి యొక్క శవం దగ్గరికి వచ్చి ఆ కంఠం తెగిపోయినటువంటి శరీరాన్ని, ఆయన యొక్క కుమారుల శవాల్ని చూశాడు. ధర్మరాజు గారు సంతోషించాడు. పెద్ద కష్టం తీరిపోయిందన్నాడు. ఇంకా యుద్ధం అకంటకం అన్నాడు. రాజ్యలక్ష్మి ప్రాప్తించినట్టే అన్నాడు అని కృష్ణ పరమాత్మ వంక తిరిగి అనవిని అమ్మురాంతకొనకా నృపుడిట్లను నీవు చక్క చూచిన సులభంబు శోభనము శ్రీధర నీదగు కూర్మికేను భజనమటే నాకు దుష్కరమి శత్రుజయంబు భవత్ప్రసాద జీవనులము మాకు సంపదలు వచ్చు నవశ్యము నింత నమ్ముదున్. హే కృష్ణ భగవన్, మేము ఇటువంటి స్థితిని పొందాము అంటే నీవు కేవలం మా పట్ల చల్లగా చూడడం వల్ల మాత్రమే మాకు ఇటువంటి సంపద, విజయము, శోభనము, శుభము అన్నీ చేకూరాయి. నీదైనటువంటి ప్రేమకి నేను పాత్రుణ్ణయ్యాను అని అందరూ అంటూ ఉంటారు. ఇంకంతకన్నా ఏం కావాలి? ఇది ధర్మరాజ విజయానికి కారణం. భగవద్ అనుగ్రహం. భగవద్ అనుగ్రహానికి పక్షపాతాలు ఉండవు. ధర్మపక్షపాతం. ధర్మం ఎక్కడుంటుందో అక్కడ భగవద్ అనుగ్రహం. కాబట్టి నీ అనుగ్రహం నా యందు ఉన్నది అంటారు. హే కృష్ణ, నీ యొక్క అనుగ్రహము నా యందుండగా శత్రుజయము నాకెందుకు సిద్ధించదు? నీ యొక్క అనుగ్రహ విశేషం చేత మాకు సమస్త సంపదలు సిద్ధిస్తాయనేటటువంటిది నిర్వివాదాంశము. కేవలము నీ అనుగ్రహ కారణముగా మాత్రమే కర్ణవధ జరిగింది, అందులో సందేహం లేదని ధర్మరాజు గారు చెప్పాడు. నిజం కాదు. సర్పాస్త్రం వచ్చేస్తుంటే నిజానికి ఆ 5 అంగుళాలు భూమిలోకి రథాన్ని తొక్కి ఉండకపోతే అర్జునుడు ఏమైపోయి ఉండేవాడు? ఇన్నిసార్లు మాటల చేత అర్జునుడికి కర్తవ్యాన్ని గుర్తు చేసి కాపాడాడు. అటువంటి భగవంతుడి అనుగ్రహం ఉంది కాబట్టి పాండవ పక్షం నిలబడగలిగింది. అలా నిలబడగలగడానికి, ఈశ్వరానుగ్రహం పొందడానికి హేతువు ధర్మాచరణమే. కర్ణపర్వాన్ని పూర్తి చేస్తూ మహానుభావుడు తిక్కన సోమయాజి గారు ఒక మాట అన్నారు. అనలుడు భాస్కరుండును సుధాంశుడు అధ్వర సంప్రవర్తకుల్ వినుము నరేంద్ర ఈ క్రతువు విష్ణుమయంబు ఇది నిర్వహించి రర్జనుడును కర్ణుడున్ సమరరూపమునంతగా ఈ ప్రబంధమింపొనర పఠించినన్ వినిన ఒందు నరున్ చిరసౌఖ్య సంపదల్. ఇది ఒక యజ్ఞం లాంటిది. అగ్ని, సూర్యుడు, చంద్రుడు ఈ యజ్ఞానికి ఋత్విజులు. ఏ యజ్ఞం? ఈ కర్ణపర్వం చదువుకోవడం, ఈ కర్ణపర్వం వినడం. ఇదే ఒక యజ్ఞం లాంటిది. ఈ యజ్ఞానికి అగ్ని, సూర్యుడు, చంద్రుడు ఈ 3 ఋత్విజులు. అర్జునుడు, కర్ణుడు వాళ్ళిద్దరూ ఈ యుద్ధాన్ని నిర్వహించారు. ఈ యజ్ఞాన్ని నిర్వహించారు యుద్ధరూపంగా. ఈ పర్వమంతా అనగా ఈ యజ్ఞమంతా విష్ణుమయం. ఇటువంటి ఈ ప్రబంధాన్ని, ఈ కర్ణపర్వాన్ని ఎవరు ఆసక్తితో చదువుకుంటారో, ఎవరు ఆసక్తితో వింటారో అటువంటి వారందరికీ శాశ్వతమైనటువంటి సౌఖ్యములను, సంపదలను
ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు, వాళ్ళు పొందుతారు. అంత గొప్పది ఈ కర్ణపర్వమని ఫలశ్రుతితో ఈ పర్వాన్ని పూర్తి చేయడం జరిగింది. తదనంతర పర్వాన్ని మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ నా చేత పలికించినంత మేర పలకడానికి ప్రయత్నం చేస్తాను. స్వస్తి.